పార్లమెంట్ ఆమోదం పొంది రాష్ట్రపతి సంతకంతో చట్టంగా మారిన వక్ఫ్ వ్యవహారం సుప్రీంకోర్టును చేరింది. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లు కాసేపట్లో సర్వోన్నత న్యాయస్థానం విచారించనుంది. సీనియర్ లాయర్ కపిల్ సిబల్ సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా ఎదుట ఈ అంశాన్ని లేవనెత్తారు. ఇక వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా జమియత్ దాఖలు చేసిన పిటిషన్పై అత్యవసర విచారణ జరపాలని కోరారు. వక్ఫ్ చట్టం రాజ్యాంగ వ్యతిరేకమని, దీని అమలును నిలుపుదల చేయాలంటూ జమియత్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. సీజేఐ ధర్మాసనం కాసేపట్లో దీనిపై విచారణ చేపట్టనుంది. వక్ఫ్ చట్టాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్, ఎంఐఎం, ఆప్, ఎస్డిపిఐ తదితర పార్టీలు ఇప్పటికే సుప్రీంలో పిటిషన్లు దాఖలు చేశాయి. వక్ఫ్ చట్టంపై జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ దద్దరిల్లింది. నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ సభ్యుల ఆందోళనతో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. వక్ఫ్ చట్టాన్ని ముస్లింల హక్కులపై దాడిగా అభివర్ణిస్తూ వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చారు. ఎన్సీ ఎమ్మెల్యే తన్వీర్ సాదిక్ స్పీకర్ చర్చకు అనుమతి ఇవ్వకపోవడంతో నిరసనకు దిగారు. వెల్లోకి దూసుకువెళ్లి నల్ల జెండాలు ప్రదర్శించిన ఎన్సీ ఎమ్మెల్యేలు వక్ఫ్ చట్టం కాపీని చించేశారు. దీన్ని ఖండిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు వెల్లోకి దూసుకువెళ్లారు. వక్ఫ్ చట్టానికి మద్దతుగా నినాదాలు చేశారు. వక్ఫ్ చట్టం అనుకూల, వ్యతిరేక నినాదాలతో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.